అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ ఇక్కడ వెలిసిన ఈ దేవుడు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాకు ఇక్కడ రావడం వల్ల కూడా అంత మంచిగా జరుగుతుంటది. ప్రతి ఉగాదికి వచ్చి ఇక్కడ జాతర జరపడం కానీ, దేవునికి సేవలు చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం మేము. అయితే గతంలో జరిగిన విషయాలు ఏంటంటే, ఇక్కడ దేవుని నమ్మడం ఎందుకు ఎక్కువ పట్టించుకోవడం అంటే, ఇక్కడ ఒక గుడి కట్టారు. గుడి కట్టిన తర్వాత గజస్తంభం లేపారు. అయితే అది లేవలేదు. ఇక్కడ వచ్చి దేవునికి వచ్చి ఒక టెంకాయ కొట్టిన తర్వాత ఆ క్రేన్ తోని గజస్తంభం లేవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎక్కువగా నమ్ముతారు. అసలు వానాకాలం లేని ఎండాకాలంలో ఉంటది. వర్షాలు పడలేవు. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా వర్షాలు పడలేవు. అయినా కానీ ఎండాకాలంలో కుండంలో నీళ్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి కూడా చూసి అందరూ అక్కడ పూజలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సత్యమైన దేవుడు అని మేము అందరం నమ్ముతాం. అందరికీ నమస్కారము. ఈ గుట్ట చంద్రాయన గుట్ట అని పేరు పడ్డది. ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కూడా పనిచేసిన గుడి కోసం. అప్పుడు దేవుడు అనేది మాకు నిఘా ఏంటంటే, ఇప్పుడు గుండం ఒకటి, ఈ మంచి ఎండాకాలంలో గుండంలో నీళ్ళు వస్తుండే. ఆ నీళ్లను ఇది చేసుకొని మేము పెద్దగా జాతర, అప్పుడు బండ్లు ఉండే ఎడ్ల బండ్లతోటి ఊరేగించి మొత్తం ఈ తర్వాత తిప్పుతుంటే అప్పటి నుంచి కొద్దిగా ఇక డెవలప్ చేసుకొచ్చి వచ్చినాము. కాకపోతే నిఘా ఏంటంటే, ఆ గుండంతో ఒకటి మాకు ఇంకోటి పున్నానికి అమాసాకు ప్రతి కిషన్గూడ కానీ లింగంపల్లి కానీ ఎట్టకెళ్ళి కూడా మనుషులు వచ్చి భజన చేస్తుండ. ఇక చేసుకుంటా అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటా కొద్దిగా ఈ వరకు వచ్చింది గుడి. ఏంటంటే మాకు నీళ్ళ నుంచే ఒక నిఘా. అయితే ఏమైందంటే, మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఆడ గుండంలో నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ మా వాళ్ళే తెలియకుండా మా ఎస్టీ వాళ్ళ లేడీసే ఒక లంగా ఉతికినట్టు దాంట్లో సమాచారము. అప్పటి నుంచి ఆ నీళ్ళన్నీ మాయమైపోయినాయి. తర్వాత మళ్ళీ పోయినసారి కాక అటుపోయినసారి మళ్ళీ ఎండాకాలం నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళ నుంచి మాకు కొద్దిగా దేవుడు అనేది ఉంటాడు అని చెప్పి దాని నుంచి ప్రతి ఉగాదికి పండుగ చేసుకుంటా వస్తున్నాము. బండ్లు జాతర కొద్దిగా ఘనంగా చేసుకున్నాం. నమస్కారం, నా పేరు రవి. ఇది గుట్ట చంద్రన్ గుట్ట. ఇంతకుముందు కూడా కలిసిమెలిసి చేసేటోళ్ళము. మొరంబాయిలు మేమందరం కలిసిమెలిసి చేసేటోళ్ళము. ఇది ఒకటి ఏంటంటే, ఈ జాతర వచ్చే ముందు ఒక 8 వారం రోజుల ముందు నీళ్ళు వచ్చేది గుండంలా. ఇప్పుడు ఏదో సంథింగ్ వల్ల వస్తలేదు. మంచిగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా కలిసిమెలిసి మంచిగా సక్సెస్ చేయాలని. నాకు తెలిసిన కాడికి ఇంతకుముందు అయితే చెప్పింది ఉన్నది. మాకు మొరంబాయి కానీ తండను కానీ 4 తండలు ఉన్నాయి. మొరంబాయి అని కానీ మాకు ఎల్లవేళలా ఆయన దయతోని మేము మంచిగా బాగుపడ్డాము. కాబట్టి ఇక ఏదో చేద్దామని చెప్పని మంచిగానే చేసినాము ఇంతవరకు దాకా. కానీ ఇప్పుడు మాత్రము కొంచెం మనసు బాధలు రావడము, దాని నుండి కొంచెం గుడి బంద్ ఐక్యం, గుడి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఐక్యము. ఆ గుడి కాడ గుండంలో నీళ్ళు కూడా రాకడం లేదు. ఇక కొంచెం మనసు నారాజుగా ఖరాబ్ అయింది. కానీ లేకపోతే మాకు ఇప్పటికి కూడా ఏం నారాజు ఏం లేదు. కానీ కాకపోతే గుండంలో నీళ్ళు వస్తున్నాయి అంతే. ఏం తక్కువ కాలే. పబ్లిక్ కూడా మస్తు పబ్లిక్ వస్తున్నది సాయంత్రం 30 వరకు. కానీ ఎప్పుడు ఏం ప్రాబ్లము ఒకటి ఏం జరగలేదు. ఆ దేవుని దయ వల్లనే మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాము. ఇంత గుట్ట మీద కదా బండ్లు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, మనుషులు వస్తారు. ఇప్పటి వరకు ఒక్క అపశకనం అనేది జరగలేదు. మాకు ఎంత మంచిగా అంటే ఆయన దయ వల్లనే మేము ఈ విధంగా ఉండమియ్యాలంటే ఆయన దయనే అని మాకు నమ్మకం.